బ్రోస్ టాలీవుడ్ లో రెండు స్టార్ హీరోల మధ్య అసలైన యుద్ధం. ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు పవన్ కళ్యాణ్. ఓవైపు దేవరా, మరోవైపు ఓజీ. స్క్రీన్ మీద యాక్షన్ కంటే ఫ్యాన్స్ మధ్య అసలు ఫైట్. ఫ్యాన్స్ ఏమంటున్నారు క్లియర్ గా ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఫ్యాక్ట్స్, ఓజీ కలెక్షన్ రికార్డ్స్ ఆధారంగా ఎవరు స్ట్రాంగ్, ఎవరు బాక్సాఫీస్ కింగ్ అనేది చూద్దాం. ముందుగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కమెంట్ లో పిఎస్పీకే అని, ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఎన్టీఆర్ అని కమెంట్స్ లో చెప్పండి. వీడియో చూసే వాళ్ళు ఎవరి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో చూద్దాం. ఇక డీప్ గా చూస్తే దేవరా యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, అది ఎన్టీఆర్ స్టార్డమ్ కు సర్టిఫికేట్. యుఎస్ఏ ప్రీమియర్ సేల్స్ 1.5 మిలియన్స్, గ్లోబల్ కలెక్షన్ 500 కోట్లు దాటింది. 140 కోట్లు ప్లస్ ఓపెనింగ్స్ డే 1 లో వచ్చాయి. రివ్యూస్ చూస్తే మిక్స్డ్ అయిన కలెక్షన్ మాత్రం బలంగా నిలబెట్టింది దేవరా. ఫస్ట్ డే చూస్తే ఎన్టీఆర్ పేరు మీదే ఆడియన్స్ థియేటర్లకు ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఇక ఓజీ విషయానికి వస్తే ఇంకా రిలీజ్ కాలేదు, ట్రైలర్ కూడా రాలేదు, కానీ ఇప్పటికే హిస్టరీ రాసింది. యుఎస్ఏ ప్రీమియర్ సేల్స్ 1.8 మిలియన్, దేవర కంటే 200 లొకేషన్స్ ఎక్కువ. అంటే హైప్ ఏ లెవెల్లో ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ పొలిటికల్ ఇమేజ్, మాఫియా లుక్ చూస్తే డే 1 లో 100 కోట్లు షేర్స్ రాబట్టే విధంగా అనిపిస్తుంది. హైప్ వలన కాకుండా మార్కెట్ వాస్తవం వలన కూడా ఓజీ రికార్డ్స్ కొట్టబోతుందా? యుఎస్ఏ ప్రీమియర్ షోల విషయానికి చూస్తే దేవర 1.5 మిలియన్, 1552 షోలు. ఓజీ విషయానికి వస్తే 1.8 మిలియన్, 1712 షోలు. డే 1 ఓపెనింగ్ చూస్తే దేవరాకి 150 కోట్లు, అది కన్ఫర్మ్ అయింది. ఇక ఓజీ విషయానికి వస్తే 100 కోట్ల ఎక్స్పెక్టేషన్స్. గ్లోబల్ కలెక్షన్ చూస్తే 500 క్రోర్స్ దేవరాకు కన్ఫర్మ్ అయింది. ఓజీ విషయానికి వస్తే హై ఎక్స్పెక్టేషన్స్. హైప్ ట్రిగర్ చూస్తే మాత్రం ఎన్టీఆర్ స్టార్డమ్, సముద్రపు ఫైట్ సీన్స్. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ విషయానికి వస్తే పవన్ పొలిటికల్ వేవ్, టీజర్, మాఫియా బ్యాక్ డ్రాప్, ఇవి హైలైట్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు మిక్స్డ్ రివ్యూస్ ఉన్న దేవరా 500 కోట్లు దాటింది, ఇది స్టార్డమ్ కి ప్రూఫ్ అని అంటున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఓజీ ట్రైలర్ రాకముందే 1.8 మిలియన్ సేల్స్, అసలైన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఒకవైపు ఇప్పటికే ప్రూఫ్ అయిన స్టార్డమ్, మరోవైపు రాబోయే తుఫాన్ మీద నమ్మకం. ఇక్కడే అసలు వార్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారనేది దానికంటే ఫ్యాన్ చూపిస్తున్న ఎమోషనల్ లాయల్టీనే పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. రెండు సినిమాలకు మాస్ పబ్లిసిటీ, నెగటివిటీ, సోషల్ మీడియా వార్, హేట్ క్యాంపెయిన్స్. ఓజీ డే 1 లో 100 కోట్లు మార్కు గాని చేస్తే దేవరా 500 కోట్ల లెగసీ స్ట్రాంగ్ గా నిలుస్తుంది. కానీ ఓజీ 100 కోట్ల మార్కు దాటితే అది 500 కోట్లు దాటడానికి ఎలాంటి డౌట్ అయితే లేదని వినిపిస్తుంది. మరి విన్నర్ ఎవరు అనేది ఫ్యాన్స్ హార్ట్ లో అది దాగి ఉంది. టాలీవుడ్ లో ఈ ఫ్యాన్ వార్ మాత్రం ఆగదు. ట్రూత్ మాత్రం స్పష్టంగా దేవరా గాని ఓజీ గాని. ఒక సినిమా గెలిస్తే కాదు, మన తెలుగు సినిమా గెలవాలి. మన తెలుగు సినిమా ప్రపంచానికి చూపించాలి. ఇక్కడే మీరు కామెంట్ చేయాలి. మీరు టీం దేవరనా లేక టీం ఓజీనా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసి పడేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.